अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒక విషయం చెప్పారు అని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయం ఏంటంటే సలాం గురించి. ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం గారిని తన యొక్క రూపంతో తయారు చేశాడని, మొట్టమొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాం గారి యొక్క పొడవు 60 మూరల పైనగా ఉంది అని, మరి తర్వాత ఆదం అలైహిస్సలాం గారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారంటే, ఓ ఆదం, దైవదూతల బృందం ఒక దగ్గర కూర్చొని ఉంది, నీవు వెళ్ళి వారికి సలాం చెప్పు, దాని తర్వాత వారి యొక్క సమాధానాన్ని కూడా నీవు విను, ఈ యొక్క సలాం నీకు మరియు నీ సంతానానికి దువాగా నిర్ణయించబడింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ఆదం అలైహిస్సలాం గారు మొట్టమొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాం గారితో చెప్పారు అని. అప్పుడు ఆదం అలైహిస్సలాం గారు దైవదూతల దగ్గరికి వెళ్ళి అస్సలాము అలైకుం అని చెప్పారు అని. అంటే దీని యొక్క అర్థం మీపై శాంతి కలుగుగాక, శుభాలు కలుగుగాక అని. మరి దైవదూతలు అతని యొక్క సలాంకు సమాధానంగా మీపైన కూడా అల్లాహ్ యొక్క శాంతి మరియు కారుణ్యం కురియుగాక అని అన్నారు. అంటే దైవదూతలు సలాం సమాధానంలో వార్ రెహ్మతుల్లా అనే పదాన్ని వారు కలిపి చెప్పారనమాట. అస్సలాము అలైకుం వార్ రెహ్మతుల్లాహి వబరకాతుహు. అంటే మీపైన మరియు మీపై కూడా అల్లాహ్ యొక్క శాంతి మరియు కారుణ్యం కురియుగాక అని దీని యొక్క అర్థం. స్వర్గంలో ప్రవేశించే వ్యక్తి ఆదం అలైహిస్సలాం గారిని పోలి ఉంటారు అని, ఇంకా 60 మూరల పొడుగ్గా ఉంటారు అని, ఆ తర్వాత సంతానం పొడవు రాను రాను తగ్గి ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఉంటుంది అని ఈ యొక్క హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా అనస్ రజియల్లాహు గారి కథనం ప్రకారం అనస్ రజియల్లాహు గారు ఏం చెప్పారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు నన్ను 5 విషయాల గురించి బోధించారు నాకు. ఓ అనస్ రజియల్లాహు గారు, నీవు పూర్తిగా వజూ చెయ్యి, దీనివల్ల నీ యొక్క ఆయుష్ పెరుగుతుంది, మరియు నీవు ఒక ముస్లింని కలిసినప్పుడు మంచి పద్ధతిలో సలాం చెయ్యి, దానివల్ల నీకు పుణ్యాలు పెరుగుతాయి. ఇక 3వ విషయం, ఇంట్లోకి నీవు ప్రవేశించేటప్పుడు సలాం చెప్పుకుంటూ నీవు ఇంట్లోకి ప్రవేశించు. ఉదాహరణకి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అని అనుకుంటూ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంట్లో శుభాలు కలుగుతాయని. ఇక 4వ విషయం, మరి తర్వాత నీవు సూర్యోదయం తర్వాత నీవు నమాజ్